గ్రూప్ 2 మెయిన్స్ 120 డేస్ ప్లాన్ విజేతను నిర్ణయించే అద్భుత వ్యూహం. మిత్రులారా, గతసారి మనం ప్రిలిమ్స్ 90 డేస్ ప్లాన్ మీకు చేసి ఇచ్చాను. ఆ సమయంలో చెప్పాను 120 డేస్ ప్లాన్ సరైన సమయంలో అందిస్తారని. ఇది రైట్ టైం. గ్రూప్ 2 మెయిన్స్లో మనం 240 టార్గెట్గా మనం ముందుకు కదలడానికి ఈ ప్లాన్ని నేను ఆవిష్కరిస్తున్నాను. ప్రతిరోజు ఏమి చదవాలి, ఏ రకంగా చదవాలి, ఏవి కవర్ చేయాలి, ఏవి రివిజన్ చేయాలి అనే అంశాలు ఈ ప్లాన్లో ఉండబోతున్నాయి. ఒకసారి ఆ స్క్రీన్స్ చూడండి మిత్రులారా. సో పరీక్ష పద్ధతి ఎలా ఉంది, టార్గెట్ ఏం 240 సాధించాలంటే ఎలాంటి లక్షణాలు కావాలి, సిలబస్ విభజన మనకు 120 డేస్ ప్లాన్లో 80 డేస్లు ఏం చేయాలి, 40 డేస్లు రివిజన్ ఎలా చేయాలి, మొదట ఏ పేపర్ పూర్తి చేయాలి, ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలి, తర్వాత 40 రోజుల్లో పూర్తి చేయాల్సిన పేపర్ 2ని ఎలా పూర్తి చేయాలి, ఇందులో డే 1 షెడ్యూల్ ఏమిటి, డే 2 షెడ్యూల్, డే 3 షెడ్యూల్, డే 4, డే 5, డే 6, డే 7, డే 8, డే 9, డే 10, డే 11, డే 12, డే 13, డే 14, డే 15, డే 16. ఇందులో నేను మీకు డే 17, డే 18, డే 19, డే 20, డే 21, ఇక నేను నెంబర్ చెప్పను, స్క్రీన్లో అన్నీ చూపిస్తాను, నా కామెంటరీ వింటూ ఉండండి. ఇలా ప్రతిరోజు షెడ్యూల్ కవర్ చేసుకుంటే ఎలాంటి అంశాలు కవర్ చేయాలి, నేను ఈ వీడియో వివరించే సమయంలో ఏ రకంగా ఏపీపీఎస్సీ ఓరియంటేషన్ మీకు వెళ్తే విజయం సాధిస్తారో మీకు తెలియజేస్తాం. గతసారి మనం పేపర్ 1లో 140+ రావడం, పేపర్ 2లో 110+, ఈ రకమైనటువంటి పరిస్థితి ప్లానింగ్ తోటి, ఈ మైక్రో లెవెల్ ప్లానింగ్ తోటి సాధించడం జరిగింది మిత్రులారా. ఈ మైక్రో లెవెల్ ప్లానింగ్కి ఒక అద్భుతమైనటువంటి క్లాసులు, 80 గ్రంథాల నుంచి వచ్చినటువంటి సమాచారాన్ని ఇంగడించి వాటిని పరిశోధించి ఆలోచించి తయారు చేసిన ఒక అద్భుతమైన మెటీరియల్ నుంచి కూడా ఇవన్నీ మీకు రాబోతున్నాయి. ఇన్ని స్క్రీన్లు నేను ఫైనల్గా మీకోసం చెప్పబోతున్నా మిత్రులారా. సో రైట్, ఇప్పుడు మీరు గమనించారు కదండి, ఈ స్క్రీన్లన్నీ నేను పర్ఫెక్ట్గా వివరిస్తాను. తక్కువ సమయంలో ఈ ప్లాన్ని అడాప్ట్ చేసుకోండి, తర్వాత మనం చూద్దాం. ఒక్క నిమిషం, నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, ఫ్రెషర్స్కి ఇప్పుడు అందుబాటులో వస్తున్న వాళ్ళకి, ఇప్పుడే డిగ్రీ అయి పూర్తి వస్తున్న వాళ్ళకి, ఈ సంవత్సరం డిగ్రీ అవుతున్న వాళ్ళకి ఎలాంటి అవగాహన లేదు. సీనియర్స్ ఉన్నారంటే మార్కెట్లో ఉన్నటువంటి పుస్తకాలు కొనుక్కొని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అందరికీ ఇంటిగ్రేటెడ్గా ఒక సరైన వ్యూహాన్ని 3 దశాబ్దాల బోధన అనుభవంతో అందించాలన్నటువంటి ఒక కృషి, ఒక ఆలోచన దీనికి అంకురార్పణ చేయడం జరిగింది మిత్రులారా. శ్రీ మేఘన శిక్షణ సంస్థ తరపున మీరు ఫుల్ కోర్స్ గ్రూప్ 2కి సంబంధించి ఏదైనా మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి మీరు గమనిస్తే మిత్రులారా, సో ఈ నెంబర్కి డెమో పీడిఎఫ్ అండ్ టెస్ట్ కోసం రిక్వెస్ట్ పెట్టుకోండి. డౌన్లోడ్ యాప్ శ్రీ మేఘన థింక్ ట్యాంక్ ఒక అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో ఓన్ టెక్నికల్ టీంతో రూపొందించాము. అదే కాకుండా అమెజాన్ క్లౌడ్ సర్వర్తో మనం యాప్ని రన్ చేస్తున్నాం. ఇంత సాహసాన్ని మనం చేస్తున్నామంటే 3 దశాబ్దాల కృషి ఉంది మిత్రులారా. మీరు 28 పుస్తకాలు, ఇక్కడ 25 నోట్ చేయబడింది, ఇప్పుడు 3 యాడ్ అయినాయి. మైసెల్ఫ్ డాక్టర్ గోపాల్ రెడ్డి, హ్యావింగ్ పిహెచ్డి ఇన్ హిస్టరీ. ఇన్ని సంవత్సరాల యొక్క బోధన అనుభవంతో ఒక వస్తున్నటువంటి బోధనలో ఉన్నటువంటి నైపుణ్యం, ఒక ప్రవాహం, భాష పైన పట్టు, బిట్టి ఎక్కడొస్తుందో ఎక్కడ రాదో ఆలోచించే నేర్పు, ఈ నేర్పు 3 దశాబ్దాలుగా ఇన్ని వందల బ్యాచ్లకు బోధన చేయడం ద్వారా వచ్చినటువంటి ప్రత్యేక శిక్షణ, ఖచ్చితంగా బిట్టి తెప్పించాలన్నటువంటి ఆ కసి, పట్టుదల, నిరంతరం శ్రమించే తత్వము, ఇన్ని రకాలైనటువంటి ఒక ఆలోచనలతో వచ్చినటువంటి అందులో సాంఘిక చరిత్ర యూట్యూబ్ సెంటర్గా చేసుకుని నేను చెప్పిన అనాలిసిస్ వీడియోస్ చూడండి. ఆ సబ్జెక్టులో దమ్మును గమనించండి, వేగాన్ని గమనించండి, సబ్జెక్టు ఫ్లోని గమనించండి, సబ్జెక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఎంత క్వాంటిటీ ఇస్తున్నారో చూడండి, ఎలా ఏ రకంగా బిట్లు తెప్పిస్తున్నారో దయచేసి అబ్జర్వ్ చేయవలసిందిగా వినయంగా వినమ్రంగా కోరుకుంటూ, సో మైక్రో లెవెల్ టెస్ట్ సిరీస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 300 టెస్ట్, ఈ రకమైన డివిజన్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆన్ యూట్యూబ్. ఇది నేను 2002లో ఆవిష్కరించాను.
2011లోనే ఈ ఈ ఈ సిస్టమ్ని మొట్టమొదటిసారిగా మనం చేసి ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్ కేంద్రంగా 2002లో ఆవిష్కరించి మీ ముందుకు తీసుకొస్తున్నా. సో ఇక నేను ఒక్క నిమిషంలో మీకు వీడియోలోకి వెళతాను. అందులో సాంఘిక చరిత్ర ఇంత అద్భుతంగా మనకు రావడానికి ఇన్ని పుస్తకాలు మన టీము తయారు చేసుకుని అందులో ఉన్నటువంటి యొక్క సమాచారాన్ని టెస్ట్ సిరీస్లకి తీసుకొచ్చి ఆడియో సెషన్ కోర్సులు రూపొందించడం జరుగుతుంది మిత్రులారా. ఇది చెప్తున్నది అన్నిదా భావించకండి. ఈ వీడియో చేస్తున్న యొక్క ఫలితం మీరు పొందాలని, అంతేకాకుండా ఇంత క్వాలిటీ లెక్చరర్స్ క్వాలిటీ లెక్చర్స్ మన సంస్థలో ఉన్నాయని మీకు తెలియజేయాలి కదా. మరి ఎవరు తెలియజేస్తారు? ఒక స్టేట్ తీసుకొని 9 రకాల సబ్జెక్ట్ కరెక్ట్, ఫస్ట్ టాపిక్స్ ఇన్ ఇండియా మిత్రులారా, సబ్జెక్టు కరెక్షన్, అలాగే ఏపీకి ఒక స్పెషల్ బుక్. ఇక నేను పాఠ్యాంశంలోకి వెళ్తున్నా. సో మీరు గమనించండి ఏం చేయాలి అన్నది. రైట్ మిత్రులారా, సో మీరు కనుక గమనిస్తే ఇంత ఆసక్తికరమైనటువంటి 120 డేస్ ప్లాన్లో ఫస్ట్ మీరు చూడండి మిత్రులారా, పరీక్ష పేపర్ మీకు తెలుసు, పేపర్ 1 పేపర్ 2 ఉంటాయి, 300 ర్యాంకింగ్. అందులో ఏపీ హిస్టరీ 75, పాలిటీ 75 150, పేపర్ 2 ఎకానమీ 75, ఎస్ఎన్టీ 75, టోటల్ 150. ఈ 300 మార్కులకు మీరు టార్గెట్ మినిమం 240 పెట్టుకోవాలి. అప్పుడే డిటి పోస్టును సాధించగలుగుతారు, ఎవరో అడ్డుకోలేరు. దానికి కావలసిన లక్షణాలు, సరైనటువంటి సోర్సెస్ ఉండాలి, మెటీరియల్ ఖచ్చితంగా ప్రామాణిక పుస్తకాలు, ఇలాంటి పుస్తకాలే చదవాలా. లక్ష్మీకాంత్ కానీ బీసల హనుమంతరావు కానీ ఎన్ని పుస్తకాలు మీరు మార్కెట్లో కొనండి, వీటిని చూడకుండా దయచేసి ఎగ్జామ్కి వెళ్ళబోకండి. రైట్, మీరు గమనిస్తారు మిత్రులారా. సో ఇందులో సిలబస్ విభజన మొత్తం 120 డేస్ ప్లాన్ కదండి. 120 డేస్లో మనము మొత్తం సిలబస్ని 160 భాగాలు చేసాం. అందులో 80 రోజుల్లో రోజుకు 2 భాగాల చొప్పున 160 భాగాలు పూర్తి చేయాలి. మిగిలిన 40 రోజులు రివిజన్ చేయాల్సిందిగా నేను మీకు సూచిస్తున్నా మిత్రులారా. పటిష్టమైన ప్రణాళిక ఇలా చెప్పేసి గాల్లో దీపం కాకుండా దేవుని ఏం చదవాలో కూడా చెప్పాలన్న ఆతృతే నేను మీకు ఈ వీడియో చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఇందులో ఏపీ హిస్టరీ 40 భాగాలుగా చేశాను, పాలిటీ 40 భాగాలు చేశాను. ఈ భాగాలు చేయడానికి మెథడాలజీ గతంలో 5 నోటిఫికేషన్లు వచ్చాయి. 2008, 11, 16, 19, 25 ఈ పరీక్షల అన్నింట్లో వచ్చిన 375 క్వశ్చన్లు వచ్చింటాయి కదండి ఏపీ హిస్టరీలో. ఆ క్వశ్చన్లు వచ్చిన తీరును బట్టి డివిజన్ జరిగింది. నెక్స్ట్ ఎక్కడ బిట్ వస్తుందో ఆలోచన చేసి ఈ డివిజన్ జరిగింది ప్రతి సబ్జెక్ట్కి. ఈ మెథడాలజీని ఆలోచింప చేయడం జరిగింది. ఇదంతా గాల్లో దీపంలో చేయలేదు. ఈ విశ్లేషణలన్నీ నేను యూట్యూబ్లో చేస్తున్నా, మీరు గమనిస్తారు. చాలా వైరల్ అయ్యాయి కూడా ఆ వీడియోలు, ఒకసారి మీరు పరిశీలించండి. సో ఈ వీడియో కాస్త సమయం తీసుకున్నా ఏకదమ్ వీడియో కాబట్టి మీరు దయచేసి పూర్తిగా విని మీరు ఖచ్చితంగా ఆ వీడియోని అడాప్ట్ చేసుకొని ముందుకెళ్తారని ఆశిస్తూ ఉన్నా. సో ఈ రకంగా మొదటి 40 రోజుల్లో మనకి పేపర్ 1 కంప్లీట్ అవుతుంది. రోజుకి 2 భాగాలు చొప్పున 80 భాగాలు పూర్తి అయిపోతాయి మిత్రులారా, అయిపోవాలా. తర్వాత 40 రోజుల్లో పేపర్ 2 ఎకానమీ 40 భాగాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ 40 భాగాలు, రోజుకి 2 భాగాలు చొప్పున 80 భాగాలు పూర్తి అవుతాయి. ఇలా మీరు ప్లానింగ్ చేయాలి. సో ఇప్పుడు డే 1 మొదటి 40 రోజులు పేపర్ 1 అనుకున్నాం కదా. డే 1 చూడండి. సో నేను ఇది ఎలా ప్లాన్ చేస్తున్నానంటే, మీరు రేపటి నుంచి ప్రారంభమయ్యాయి అనుకోండి, ఆగస్టు ఎండింగ్ నాటికి మీరు కంపల్సరిగా పటిష్టంగా పేపర్ 1 పేపర్ 2 కంప్లీట్ చేయాలి. ఆర్ సెప్టెంబర్ 15th, దట్స్ ఆల్. అప్పుడు మీరు పక్కాగా సక్సెస్ అవుతారు. రైట్ మిత్రులారా, ఆంధ్రుల చరిత్రలో ఆధారాలు, ఇందులో శాసన ఆధారాలు, అదే రకంగా సాహిత్య ఆధారాలు, దేశీయ ఆధారాలు, విదేశీ ఆధారాలు, ఇట్లాంటివన్నిటిని చూడాలా. పురాణాల ఆధారాలు కూడా చూడాలా. ఇక్కడ చారిత్రక నేపథ్యం ముందుకంటే పాలిటీలో 4 భాగాలుగా చేసుకోండి మీరు. సో 1773 రెగ్యులేటింగ్ చట్టం నుంచి 1947 స్వాతంత్ర చట్టం వరకు 4 భాగాలుగా చేసుకొని మీరే చేయండి. అది నేను శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ చేసి ఇచ్చాను. అందులో మొదటి భాగము మీరు ఈ రోజున డే 1 పూర్తి చేయాలా. సో డే 2లో చరిత్ర పూర్వయుగం చదవాలా. ఈ చరిత్ర పూర్వయుగం చాలా ఇంపార్టెంట్, 2-3 బిట్లు గ్యారంటీగా వస్తూ ఉన్నాయి. చారిత్రక నేపథ్యంలో 2వ భాగం మీరు చదవాలా. ఈ చట్టాలు చదివేటప్పుడు ఈ చట్టం ఏ గవర్నర్ జనరల్ కాలంలో వచ్చింది, ముఖ్యాంశాలు 2 చాలా ఉంటాయి. 2 మెయిన్ గుర్తుపెట్టుకోండి, సింపుల్. రైట్ మిత్రులారా,
శాతవాహనుల పూర్వయుగము లైట్గా చదవచ్చు, పర్వాలేదు. చారిత్రక నేపథ్యం ఇందులో చాలా మూడో భాగంలోకి వచ్చేటప్పటికి మీరు చాలా చట్టాల్లోకి వచ్చేస్తారు, కౌన్సిల్ చట్టాల్లోకి వచ్చేస్తారు, కాబట్టి చాలా ఇంపార్టెంట్. సో అది చాలా ఇంపార్టెంట్. ఆ చట్టాలపైన వచ్చిన కామెంట్స్ పాలిటీ పుస్తకాల్లో బాగుంటాయి. ఆ కామెంటే బిట్ అనమాట, అర్థమవుతుందా? సో రైట్ మిత్రులారా, నెక్స్ట్ డే 4లో శాతవాహనుల రాజకీయ చరిత్ర చదివేటప్పుడు మీరు గౌతమిపుత్ర శాతకర్ణి సాధించిన ఘన విజయాలు సాధిస్తూ కొత్త బిట్లు సాధించడానికి ప్రయత్నం చేయండి. ఉదాహరణకు మీరు అందులో కనుక చదివేటప్పుడు మీరు ఆ గమనిస్తే గౌతమిపుత్ర శాతకర్ణి ఏ శాఖీయులకు మనకు ఏ బౌద్ధ శాఖీయులకు దాన ధర్మాలు చేశారు అని చదువుకోండి. దాన ధర్మాలు చేసేసారని, గోవర్ధన హార అని, వృషభదత్తుడని, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ వెరీ బేసిక్ బిట్స్. వాట్ మై ఇంట్రెస్ట్ ఈజ్ హియర్. సో రైట్, ఇక హిస్టారికల్ నేపథ్యంలోకి వచ్చినప్పుడు లాస్ట్ స్వాతంత్ర చట్టం వచ్చింది, దాంట్లో కీలకాంశాలన్నీ ఒడిసి పట్టాల్సిన అవసరం ఉంది. డే 5 మిత్రులారా, శాతవాహనుల ఆర్థిక సాహిత్య అంశాలు వచ్చేటప్పుడు మనకు గతంలో వృత్తుల పైన ఫోకస్ చేశాడు, ఇప్పుడు వ్యవసాయం పైన ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఉదాహరణకు రహత్త గదీయ అంటే ఏమిటి అట్లా చదువుకోవాలా. రాజ్యాంగం రూపకల్పన 2 భాగాలుగా చేసుకోండి. అందులో మొదటి భాగం చూడండి. ఈ రాజ్యాంగం రూపకల్పన పైన కూడా మంచి బిట్లు వస్తున్నాయి, ఈ మధ్య చాలా జరుగుతున్నాయి. మీరు గమనించండి, మన మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చింది కాబట్టి భారత రాజ్యాంగ సభలో ఎంతమంది మహిళా సభ్యులు ఉన్నారు, అందులో తొలి దళిత మహిళ ఎవరు, తొలి ముస్లిం మహిళ ఎవరు, తొలి ఈ యొక్క క్రిస్టియన్ దాని నుంచి వచ్చినటువంటి మహిళ ఎవరు, ఈ రకమైనటువంటి ఆలోచన ధోరణి మీకు స్పష్టంగా ఇక్కడ ఉండాల్సినటువంటి అవసరం ఉందని నేను మీకు గట్టిగా కూడా మాట్లాడుతూ ఉండా మిత్రులారా. డే 6లో శాతవాహనుల మత పరిస్థితులు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. బౌద్ధం ఏ రకంగా ఆదరణ పొందిందో, ఎన్ని శాఖల ఆదరణ పొందిందో, వాటి యొక్క ఆలోచన తీరు మనం చూడాలా. ఇందులో ఆచార్య నాగార్జునుడి పైన రాసిన అనేక గ్రంథాలే కాకుండా కొత్త కొత్త గ్రంథాల వైపు మీరు వెళ్లాల్సిన అవసరం ఉంది. మీరు మళ్ళీ సుహృలేఖ, ఆరోగ్య మంజరి, రసరత్నాకరం, అవున మహాప్రజ్ఞ, పారమిత పిండిత, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ ఓల్డ్ సో కంటెంట్. వాట్ మై ఇంట్రెస్ట్ ఈస్ జస్ట్ టు డిస్కవర్ న్యూ కైండ్ ఆఫ్ కంటెంట్ హియర్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ఆచార్య నాగార్జున. రాజ్యాంగ రూపకల్పన చదివేటప్పుడు 2వ భాగంలో చాలా జాగ్రత్తగా ఉండాలా. రాజ్యాంగం ఏ పరిధిలో నుంచి వచ్చింది, ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఏ ప్రావిన్స్ నుంచి ఎక్కువ మంది వచ్చారు, ఎస్పెషలీ మనము యూనియన్ మెడ్రాస్ స్టేట్ కాబట్టి ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి ఎంతమంది సభ్యులు ఉన్నారో తెలుసుకోవాల్సిన అవసరం మీకు ఎంతనుంది. అందులో తెలుగువారి సంఖ్య కూడా తెలుసుకోవాలి. డే 7లో శాతవాహనంలో సామాజిక పరిపాలన, శిల్ప, చిత్రకళ పైన చాలా జాగ్రత్తగా ఉండాలి. లాస్ట్ టైం మనకు సడ్డంత జాతక ఆ యొక్క చిత్రం ఏంటి అని దాని గురించి అడిగాడు. అట్లాంటివి మీరు బాగా చదవాలా. ఇందులో కనుక చదివినప్పుడు సామాజిక పరిస్థితులపైన కూడా ఓ కన్ను వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. భారత రాజ్యాంగం ఆధారము ముఖ్య లక్షణాలు అనగానే మీరు అందరూ కూడా చదువుతూ ఉంటారు లౌకిక లక్షణం గురించి. అదే రకంగా మనకు భారతదేశంలో ఉన్నటువంటి సామ్యవాద లక్షణాల గురించి. ఈ భారతదేశం అనేకమైనటువంటి సమ్మిళిత సమూహాలు కాబట్టి ఆ లక్షణాలు చదివేటప్పుడు ఇలాంటి పుస్తకాల నుంచినే మీరు సమాచారాన్ని సేకరించుకోవాలి. లైన్ టు లైన్ కాదు, పారాగ్రాఫ్ ఉండేటువంటి పుస్తకాలే చదవాలా. దట్స్ ఆల్సో రైట్. డే 8 ఇక్ష్వాకుల సాంస్కృతిక సేవ చదివేటప్పుడు లాస్ట్ టైం మాటరీపుత్ర వీరపురుష దత్తుడు, రుద్రపురుష దత్తుడు కూడా కవర్ చేశారు కాబట్టి ఈసారి 2వ శాంతముళ్ళు లేక యహులా శాంతముళ్ళు లేక బహుబలా శాంతముళ్ళు గురించి మీరు గట్టిగా కృషి చేయండి. సర్వదేవ శాసనం పైన కూడా మీకు గట్టి పట్టు రావాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రియాంబులు వచ్చేటప్పుడు ఈ ప్రవేశిక ఎలా ఉందో, ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారో ఇవి చదవడంతో పాటు దీనిపైన వచ్చినటువంటి కామెంట్స్ చాలా ఇంపార్టెంట్గా కూడా చదవాలి. కాస్త లెంత్ అయినా దయచేసి చివరి వరకు చూడండి, ఫాస్ట్గానే కవర్ చేస్తాను. డే 9లో మీరు కానీ చూస్తే ఆంధ్రలో బౌద్ధం చదివేటప్పుడు, బౌద్ధ పండితుల గురించి చదివేటప్పుడు భావ వివేకుడు ఇంపార్టెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది, దగ్నాగుడు ఇంపార్టెంట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నది. యూనియన్ ఆఫ్ లిస్ట్లో మీరు స్టేట్స్ ఆఫ్ చదివేటప్పుడు మొదట ఏ రాష్ట్రం ఏర్పడింది, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఇలాంటివి చదవాలా. పౌరసత్వం చాలా జాగ్రత్తగా చదవాలా. పౌరసత్వ సవరణ చట్టం 2019 కూడా ఇందులో చదవాల్సిన అవసరం ఉన్నది. డే 10లోకి వస్తే ఆంధ్రలో జైను చదివేటప్పుడు కొండ కుందాచార్యుడి గురించి చదవాలా, జైనం ఎలా వచ్చిందో చదవాలా. ఉదాహరణకు వీత రాగాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరని చదవాలా, దశభక్తిని ఎవరు రాశారని చదవాలా, మూలాచార, సమయసార, ఆయన సార, మూలాసార, సో ఇలాంటి అనేటువంటి యొక్క గ్రంథాలను రచించి ఆంధ్ర జాతికి అందించినటువంటి ఘనమైనటువంటి ఆ యొక్క జైనముని ఎవరో మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం చాలా అవసరంగా ఉన్నది.
ఇక్కడ ప్రాథమిక హక్కులు చదివినప్పుడు 18 పెద్ద ఇంపార్టెంట్, కానీ 14, 15, 14, 16 చాలా ఇంపార్టెంట్గా చదవాలి. ఇదేంటి బిరుదులు రద్దు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ దట్ కైండ్ ఆఫ్ సోలో విచ్ ఇస్ రిలేటెడ్ టు హైలీ సివియర్ హానర్ అవార్డు భారతరత్న. ఇక్కడ చదివేటప్పుడు డే 11లో పల్లవులు, బృహత్పలాయనులు, ఆనంద గోత్రికులు అనేటువంటిది చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ పల్లవులో ఎవరు పల్లవులో అగ్రెసివ్గా వచ్చేసి బౌద్ధాన్ని నాశనం చేసిన వాడో చదవాలా. బృహత్పలాయనులు, ఆనంద గోత్రికులు ఏ గోత్రసులు ఏ ప్రాంతాన్ని సాధించారో చదవాలా. మీరు ఇవి చాలా ఇంపార్టెంట్గా చదవాలా. సో ఇవి ఒక రకమైనటువంటి ఇస్తాయి. ఈ ప్రాథమిక హక్కుల్లో 19 to 22 ఈ అన్ని ఆర్టికల్స్ పైన గట్టిగా చదవాలా. ఇందులో వచ్చిన సుప్రీంకోర్టు కేసులు కూడా చదవాలి. డే 12లో శాలంకైనులు, విష్ణుకుండినులు చదివేటప్పుడు మీరు మర్చిపోతండి హస్తివర్మ గురించి గట్టిగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. విష్ణుకుండిన యుగం చదివినప్పుడు 2వ మాధవవర్మను హైలైట్ చేయండి. లాస్ట్ టైం కూడా అడిగేశాడు, కొత్త బిట్టు అడిగాడు. ఇప్పుడు ఈసారి కొత్తగా అడిగేటువంటి అవకాశం ఉన్నది. ఆయన చేసిన యాగాల గురించి చదవండి, సాధించిన ప్రాంతాల గురించి చదవండి. అలాగే 3వ మాధవవర్మ ఈసారి ఇంపార్టెంట్ కూడా ఈ అవకాశం ఉంది. లాస్ట్ టైం 2వ మాధవవర్మ అడిగాడు కాబట్టి. అంతకంటే ముందు చివరి రాజు అనేటువంటి 2వ విక్రమేంద్ర వర్మ గురించి అడిగేటువంటి అవకాశం ఉంది. ఆయన ఏ యుద్ధంలో మరణించాడు, ఎవరి చేతిలో మరణించాడు, ఎందుకు మరణించాడు, అందుకే సహకరించినటువంటి యొక్క ఆ రోజు ఉన్నటువంటి పొలిటికల్ కండిషన్స్ గురించి స్పష్టంగా మీరు ఘనమైనటువంటి ఆలోచన తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని కూడా నేను ఈ సందర్భంగా మీకు చెప్తా ఉన్నా. ప్రాథమిక హక్కుల్లో అధికారులు 23 to 32 వచ్చినప్పుడు 23, 24 బేసిక్స్ వదిలేయండి. 25, 26, 27, 28, 29 అనేవి ఓ పట్టుపట్టండి. 32 ఇంకా తప్పదు, రాజ్యాంగానికి ఆత్మ హృదయం కాబట్టి దాన్ని తొక్కదీసి వదలాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఆర్టికల్ పట్ల అంబేద్కర్ ఆలోచనతో కూడా మీరు చదవాలా. ఆయా ఆర్టికల్ గురించి సుప్రీంకోర్టు ఏ కేసులో స్పష్టంగా తగిన తీర్పు ఇచ్చిందో కూడా మీకు పట్టు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. భారత రాజ్యాంగము అంటే మనకు 10 బిట్లు చాలా మనం నాశనం చేయడానికి మన టార్గెట్ మొదట్లో 240 పెట్టుకున్నాం. 240 అంటే ఏపీపీసీ ప్రొఫెసర్లకు ఎంత నాలెడ్జ్ ఉందో మీకొక్కరికి అంత నాలెడ్జ్ రావాలంటే ఎంత కృషి చేయాలా, ఎంత కన్సిస్టెన్సీ ఉండాలా, ఎంత లోతుగా వెళ్ళాలా, ఎలాంటి మనకు ప్రామాణిక గ్రంథాలు చదవాలా, ఎంత జాగ్రత్తగా ఉండాలా, ఎంత భయభక్తులతో ఉండాలో మనకు తెలుస్తుంది. ఇవన్నీ కలగలుపుతూనే చివరిలో మీరు డీటీ పోస్ట్ సాధిస్తారు. ఈ కళింగాంధ్ర యుగము అనేటువంటిది మీరు చదవచ్చు, వదిలేయచ్చు, కానీ చదివితే మంచిది. ఎందుకంటే మనము ఏపీ హిస్టరీలో 75కి 70 ఆశిస్తున్నామంటే రావాల కళింగాంధ్రయంలో సింహపురీసులు 2 లైన్లో అయిపోతుంది, మాటర్లు అయిపోతుంది, వాసిష్ఠులు అయిపోతుంది, పృథ్వీ మూలవంశం అయిపోతుంది, రణదుర్జయులు అయిపోతుంది, తూర్పు గాంగులు అవుతుంది. ఇక్కడే కూడా మనకు రేనాటి చోళులు ఇక్కడ చదువుతారు. రేనాటి చోళుల పైన బిట్టు వస్తూనే ఉంది. ఆల్రెడీ మీకు అడిగేశాడు. అది ఏమడిగేశాడు, కలిమెల్ల ధనుంజయ శాస్త్రం గురించి అడిగాడు, ఎరగుడిపాడు శాస్త్రం గురించి కూడా అడిగాడు. అంతేకాకుండా చులియాని ఏ ప్రాంతానికి అడుగుతారో అడిగాడు. అంతేకాకుండా మీకు గట్టిగా కూడా అడగడం జరిగింది, హిరణ్య అనేటువంటి ప్రాంతం ఏంటి అనేది ఈ రేనాటి చోళ రాజుల గురించి అడుగుతాడు. ఇంకా ఈ రేనాటి చోళ రాజులో గొప్పవాడైనటువంటి పుణ్యకుమారుడి గురించి మీకు అడిగేటువంటి అవకాశం ఉన్నది. ఆ గుంటడికే పోరుముఖ రామా అనేటువంటి బిరుదు ఉన్నది. అంటే పోరుకు ముందు ఉండేవాడు ధైర్య సాహసాలతో తన యొక్క భుజబలముతో, ఖండబలముతో, బుద్ధిబలముతో ఎదురెళ్ళి సైన్యాలను మట్టు పెట్టేటువంటి అత్యంత పరాక్రమ ధైర్య భుజబల బాకు సంపన్నుడిగా మీరు ఈ యొక్క పుణ్యకుమారుని పేర్కొంటాడు. అందుకని అది ఇందులో చదువుతారు. ఇక పాలిటీలో రాజ్య విధాన ఆదేశ సూత్రాలపై కూడా నువ్వు పట్టు పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇందులో లైన్ టు లైన్ వెళ్ళక్కల్లా జస్ట్ ఆర్టికల్ ఏమిటి అలా వెళ్ళిపోండి చాలు. నెక్స్ట్ మిత్రులారా, ఏపీ హిస్టరీలో తూర్పు చాళుక్యుల గురించి మీరు గట్టిగా చదవాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజుల చరిత్ర. కుబ్జ విష్ణువర్ధనుడు ఎక్కడ మొట్టమొదటిసారిగా గవర్నర్గా పనిచేశాడు నీకు ఎలా తెలుసు? ఏ శాస్త్రంలో రాయబడిందని చదవాలా. మనం మొట్టమొదటిసారిగా చదివేటప్పుడే సతారా శాస్త్రము, మాటూరు శాసనాలు, అంతేకాకుండా మనకు ఆయన వేపడిన కొప్పెరమ శాస్త్రం, ఈ శాస్త్రాలు చాలా ఇంపార్టెంట్. సో మనం అంతేకాకుండా కామదేవ, విషమసిద్ధి, మకర ధ్వజ, ఇవే కాకుండా ఆయన ఏ ప్రాంతం వరకు దాడి చేసి అక్కడ ఉన్నటువంటి శిల్పాలను బాగు చేయించి తాను పరమ భగవతుని చెప్పుకున్నటువంటి తీరు మీరు ఖచ్చితంగా చదివి తీరాల్సిన అవసరం ఉంది. లాస్ట్ టైం అయ్యన మహాదేవి లాంటి జీకే బిట్ అడిగేశాడు. సో లాస్ట్ టైం ఇక గుణగ విద్యార్థితుల వరకు రాజుల చరిత్ర చదవాలా, చాలా ఇంపార్టెంట్. భూకందర్పణ ఎవరికి బిరుదు ఉంది, మనుజు ప్రకారాన్ని ఎవరికి బిరుదు ఉంది, ఇట్లాంటి కొత్త బిట్లు చదవాలా. ఆల్రెడీ ఏం అడిగేశాడు, సుమదిత పంచ మహాశబ్దాన్ని ఎవరికి బిరుదు ఉందని అడిగేశాడు. త్రిపుర మర్త మహేశ్వరాన్ని బిరుదు ఎవరికి ఉందని అడిగేశాడు. మళ్ళీ అవే చదువుకుని వెళ్ళి నేను కొట్టేస్తాను ఏపీ స్టేట్ ఎవరిని కొట్టేస్తారా, ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్.
సో రైట్ మిత్రులారా, ఇక్కడ రాజ్యాంగ సవరణ పద్ధతి నువ్వు ఖచ్చితంగా చూడాలా. రాజ్యాంగ సవరణ ఏ పద్ధతిలో జరుగుతుంది, ఏ బిల్లులకు ఏ రకమైన సవరణ అవసరం, ఇక్కడే ప్రత్యేక మెజారిటీలు అనేటువంటి అన్ని చదవాలా. సింపుల్ మెజారిటీ అంటే ఏంటి, స్పెషల్ మెజారిటీ అంటే ఏంటి, అబ్జల్యూట్ మెజారిటీ అంటే ఏంటో కూడా నీకు తెలియాల్సిన అవసరం ఉన్నది. ఈ రాజ్యాంగ మౌలిక సిద్ధాంతం చదివేటప్పుడే ఆనాటి యొక్క న్యాయమూర్తి సిక్రీ ఇచ్చినటువంటి తీర్పు నీ యొక్క మెదడులో నిక్షిప్తమైతే నువ్వు యొక్క రాజ్యాంగ మౌలిక సిద్ధాంతాన్ని, ఈ కాన్స్టిట్యూషనల్ బేసిక్ స్ట్రక్చర్ పైన నీకు వచ్చినటువంటి పట్టు అమోఘమైనది అని చెప్పక తప్పదు మిత్రులారా. సో డే 15లో మీరు తూర్పు చాళుక్యలో మొదటి చాళుక్య భూమి నుండి చోళ చాళుక్య వంశం వరకు చదవాలా. లాస్ట్ టైం వీరమమ్ముడి చోళుడి గురించి అడిగాడు కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలా. చోళ చాళుక్యుల వంశం కలిసేటప్పుడు మీకు విమలాదిత్యుడు ఎవరో తెలుసుకోవాలా, ఏ చోళ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలో తెలుసుకోవాలా, రాజరాజ నరేంద్రుడు ఏ చోళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడో తెలుసుకోవాలా, అంతేకాకుండా కులోత్తొంగ చోళుడు అనేటువంటి వాడు ఏ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడో తెలుసుకోవాలా. అలా తెలుసుకోవాలనుకుంటే నీకు తప్పనిసరిగా కుందుమైవి పేరు తెలియాలా, అమ్మంగదేవి తెలియాలా, మధురాంతిక అనేటువంటి తెలియాలి. ఈ ముగ్గురు పిల్లలు చోళ పిల్లలే, చోళ అమ్మాయిలే. దట్స్ ఆల్సో రైట్. ఇక శాసనసభలు రకాలు ఆర్టికల్ 54, 55 రాష్ట్రపతి గురించి ఫండమెంటల్ తెలుసుకోవాలి. ఇది తెలుసుకున్నప్పుడే జీకే కూడా చదవాలా. తొలి రాష్ట్రపతి ఎవరు, చివరి రాష్ట్రపతి ఎవరు, అంటే ఇప్పటి వరకు ఎక్కువ కాలం పనిచేసింది, తక్కువ కాలం పనిచేసింది, యంగెస్ట్, ఇట్లాంటి దూరం కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది. అదే ఏపీపీఎస్సీ పరీక్ష అంటే జోదం. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే డే 16లో తూర్పు చాళుక్య విశేషాలు చదివినప్పుడు నువ్వు చాలా విశేషాలను చదవాల్సినటువంటి అవసరాలు ఉంటాయి. అక్కడ రాష్ట్రపతి పూర్తి స్థాయిలో చదవాలా. చదివేటప్పుడే గవర్నర్ వ్యవస్థను కూడా నువ్వు ఇక్కడ అధ్యయనం చేయాలి. రెండు లింక్ చేసుకొని చదవండి. అక్కడేమిటి ఇక్కడేమిటి, అక్కడ క్షమాపణ ఎలా పెడతాడు, ఇక్కడ ఇతనికి అవకాశం ఉందా లేదా, లేకపోతే ఎందుకు లేదు, ఈ ధోరణి కూడా నీకు రావాల్సిన అవసరం ఉన్నది. నేను ఈ స్పీడ్ మెయింటైన్ చేయకపోతే వీడియో లెంత్ అవుతుంది, దయచేసి గమనించండి. స్క్రీన్ ఎలాగో మీరు చూసుకోవచ్చు. తూర్పు చాళుక్యుల అనంతరయుగం మీరు చదవాలనుకుంటే చదవాలా. మీరు నోలంబులు, కదంబులు, భానులు ఒక స్ట్రక్చర్ ఒక గంటలో చదివేసుకోండి. రాష్ట్రపతి అధికారాల్లో చాలా ఇంపార్టెంట్. వీటో అధికారాలు ఏంటి, అత్యవసరం ఏంటి, ఆర్థిక అత్యవసరం ఏంటి అనేది నువ్వు తప్పనిసరిగా చదవాలా. ఆర్థిక అత్యవసర విధించారా లేదా, ఎందుకు విధించలేదు, ఇట్లాంటివన్నీ మనకు చాలా అవసరం అవుతాయి. ఈ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఫస్ట్ టైం ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ఏ పర్యటనలో ఉన్నాడు, ఆయన ఏ రాష్ట్రానికి చెందినవాడు, అప్పుడు ఇందిరాగాంధీకి ఎస్ మేడం అని అర్ధరాత్రి పూట ఎందుకు చెప్పాడు, ఈ గోలంతా ఏంటో ఈ అత్యవసర అధికారాల్లోనే మీరు చదవాల్సిన అవసరం ఉంటుంది మిత్రులారా. ఇక డే 18లో తొలి కాకతీయులకు మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు రెండో బేతరాజు, సో అదే కాకుండా మొదటి ప్రోళరాజు, అదే కాకుండా వీళ్ళు రెండో ప్రోళరాజు, ఇవన్నీ చాలా అవసరం. హనుమకొండ శాసనం ఎక్కడ చదవాలో లాస్ట్ టైం అడిగాడు కూడా. పార్లమెంట్ స్వరూపం చదివేటప్పుడు లోక్సభ చదివారు కదా, ఇప్పుడు కొత్తగా ఎన్ని సీట్లు, ఆ బిల్లు డీలిమిటేషన్ బిల్లు ఇక్కడే చదువుకుంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడే రాష్ట్ర శాసనసభ కూడా చదవాలి. ఇక్కడ చదివినప్పుడు ఎక్కువ శాసనసభ స్థానాలు ఎలాగో కూడా అందరికీ తెలుసు, ఉత్తరప్రదేశ్ తక్కువ శాసనసభ స్థానాలు చదవాలా. అదే రకంగా మీకు సిక్కిం గట్టిగా చదవాలా, తక్కువ శాసనసభ కదా, అది ఈ మధ్య న్యాయ వ్యవస్థలో అదే పేపర్లెస్ జ్యుడిషియరీ ఉంది కదా, ఆ కరెంట్ అఫైర్స్ కూడా ఇక్కడ జోడించుకోవాలా. సిక్కింలో మీరు డెఫినెట్గా ముందంజలోకి వెళ్తారు. రైట్ మిత్రులు, డే 19లో మలికాకతీయుల్లో మీరు మొదటి ప్రతాపరుద్రుడు, రెండవ ఎవరిని వదిలేయలేరు. రుద్రమదేవిని వదిలేస్తావా? రాయగజకేసరి అని రుద్రమదేవికి బిరుదు ఉంటే ఏ శాస్త్రంలో చెప్పబడిందని చదవాలా. ఇక్కడ చదివేటప్పుడు మీరు సాధారణ శాస్త్రం, మాగల్లో శాస్త్రం చదివి వెళ్ళకూడదు. ఆల్రెడీ ఇచ్చేసాడు. శ్రీగిరం శాస్త్రం ఇచ్చేసాడు, ధర్మసాగర శాస్త్రం ఇచ్చేసాడు, హనుమకొండ శాస్త్రం ఇచ్చేసాడు. నువ్వు చదవాల్సింది క్రెబకా శాస్త్రం చదవాలా, అంతేకాకుండా లక్ష్మీశ్వర శాస్త్రం చదవాలా, కండవల్లి శాస్త్రం చదవాలా. ఇలాంటి బోల్డ్ శాస్త్రాలు మీరు చదవాల్సిన అవసరం ఉంటుంది. పార్లమెంటరీ కార్యక్రమాలకు ఒక బిట్ ఉంటుంది, ఇది జీకే పాయింట్, 0 అవరు, ఈ ఇట్లాంటి అవర్స్, ఇవంతా ఈ గోలంతా ఇక్కడ చదవండి, ఏం పర్వాలేదు. కాకతీయుల విశేషాలు చదివినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నాగులపోటీ శాసనం ఎవరి కాలానికి చెందినది అని, పెనుంబాక మానదండం ఎవరి కాలానికి చెందినది అని అడిగేటువంటి అవకాశం ఉన్నది. ఈ ఢిల్లీకి చెందిన సుధారాణి ఎవరు అని అడగచ్చు, మాచల్దీవి ఆ పిల్ల ఎవరు అని అడగచ్చు. ఇట్లా బోల్డ్ చదవచ్చు. సో రైట్, ఇక్కడ మనీ బిల్లులు అవి కూడా ఇక్కడే చదువుతావు. మిత్రులారా, కాకతీయుల అనంతరయుగం కూడా నువ్వు చదవాలా. ఏం పద్మనాయక యుగం చదవకుండా వెళ్ళిపోతావా? ప్రోలయ నాయకుని చదవా, కాపాయ నాయకుడు చదవా, ఆంధ్ర సురత్రాన్ని బిరుదు ఎవరికి ఉందో చదవా. సో ఇట్లాంటివి చదవాలా. కటక చోడ కారానిటువంటి బిరుదు ఎవరికి ఉందో కూడా నువ్వు చదవకుండా వెళ్ళగలిగితే ఆంధ్రుల సాంఘిక చరిత్రలో మనం పెట్టుకున్న టార్గెట్ 70 సాధ్యం కాదు మిత్రులారా. అందుకని నువ్వు చదవాలా. రాజ్యసభ చైర్మన్ ఏమిటి, ఆ పద్ధతి చదివితే చైర్మన్ ఎవరు, డిప్యూటీ చైర్మన్ ఎవరు, చైర్మన్ లేకపోతే డిప్యూటీ చైర్మనా, ఆయన లేకపోతే ఏం చేస్తాడు, ఇట్లాంటిదంతా ఇక్కడ చదవాలా. అందుకే ఈ పుస్తకమే ఆధారం. బాగా చదవండి.
మేము 14 పుస్తకాల నుంచి తయారు చేసి ఇచ్చాం భారత రాజ్యాంగం అనేటువంటిది. సో రైట్, స్పీకర్ చదివేటప్పుడు కూడా జీకే చదవాలా, ఆ తర్వాత పార్లమెంటరీ కమిటీలు చదవాలా. అది గతంలో ఏమడిగేవాడు, అతి ప్రాచీనమైన కమిటీ ఏది, అతి పెద్ద కమిటీ ఏది, అతి చిన్న కమిటీ ఏది అనేది. అట్లాంటి సొల్లే ఇక్కడ కూడా చదవాలా. రైట్, రెడ్డి రోజులు రాజకీయ చరిత్ర. లాస్ట్ టైం ఏమడిగాడు 2020లో, ఏమడిగాడు ఆర్డర్ అడిగేశాడు. కానీ ఇక్కడ అడిగినప్పుడు చాలా అడగాల. మీకు కర్పూర వసంతరాయలు తెలుసు కదా, కుమారగిరి రెడ్డి తెలుసు కదా, సో ఆ వసంతోత్సవాలు తెలుసు కదా, ఆ వసంతోత్సవాలకు వాడే సుగంధ ద్రవ్యాలు ఒకటోటి ఎక్కడ తెస్తాడో అవి చాలా ఇంపార్టెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది సార్. మళ్ళీ మీకు వసంతరాజేమో, కుమారగిరి రెడ్డి వసంతోత్సవాలు, పెద్ద కొమ్మటి వేమారెడ్డి, శ్రీనాథుడు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, బాల సరస్వతి, సో ఇట్లాంటివంతా కూడా కాదు, కొత్త కొత్త అంశాల వైపు మీరు వెళ్ళాలా. అంతేకాకుండా రెడ్డి రాజులకి ఆ రోజు మ్లేచాబ్ది కుంభోద్వ అనేటువంటి బిరుదు ఎవరుకుందో కూడా ఇక్కడ చదవాలా. సో ఇక్కడ ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి చదివేటప్పుడు ముఖ్యమంత్రి కూడా చదవాలి. ఎందుకంటే సెంట్రల్, కేంద్ర, రాష్ట్ర చదివేస్తే గోల వదిలేస్తారు. రైట్ మిత్రులారా, ఇందులో నేను చెప్తూ ఉన్నా, రెడ్డి రాజుల యుగం విశేషాలు చదివినప్పుడు ఎక్కువ సాహిత్యం ఎలాగో చదువుతారు, ఇతర అంశాలు కూడా చదువుతారు. ఇక్కడ శైవానికి, వైష్ణవం, రకరకాలైన కండిషన్స్ అంతా కూడా మీరు చదువుతారు. న్యాయ వ్యవస్థ, సుప్రీంకోర్టు ఫస్ట్ బేసిక్ చదవండి. తొలి సుప్రీంకోర్టు మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరిగింది అనేది కూడా ఇంపార్టెంట్తో మొదలు పెట్టుకొని ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచుతూ తీసుకుంటున్న నిర్ణయం కూడా మీరు ఇక్కడ చదవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇక్కడ హైకోర్టు చదివేటప్పుడు అధికారాలు బేరీజ్, అక్కడ కోర్ట్ ఆఫ్ రికార్డ్ ఏంటి, ఇక్కడ కోర్ట్ ఆఫ్ రికార్డ్ ఏంటి, అక్కడ న్యాయ సమీక్ష ఎలా ఉంటుంది, ఇక్కడ ఎలా ఉంటుంది, ఇట్లాంటి విశేషాలు ఎక్కువగా చదువుకోవాలా. రైట్ మిత్రులారా, విజయనగర యుగం, సంగమా వంశము, ఇందులో హంపి విజయనగరం ఎస్టాబ్లిష్మెంటే చాలా ఇంపార్టెంట్. అది చాలా హరిహర బుక్రాయల గురించి ఇక్కడ చదవాలా. అదే రకంగా సుప్రీంకోర్టు అధికార పరిధి, ఇదిగో న్యాయ సమీక్ష అధికార పరిధి వచ్చింది, దీనికి హైకోర్టు కూడా మీరు ఇక్కడే చదువుతారు. నెక్స్ట్ డే 25లో విజయనగర యుగం, సాలువాతులు వంశం చదివేటప్పుడు శ్రీకృష్ణదేవరాయలు అందరూ చదువుతారు. అంతేకాకుండా మీరు ఇక్కడ యుద్ధాలు కూడా చదువుతారు కదా. 1520 నుంచి 29 మధ్య శ్రీకృష్ణదేవరాయలు దక్షిణ భారతదేశంలో మహోన్నతమైనటువంటి యొక్క మహాబలక్రమశాలిగా, ఆంధ్రభోజుడిగా, సో మనకి సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా వచ్చింది అందరికీ తెలుసు. కానీ కొత్త విశేషాలు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ పాలిటీలో శాసన కార్యనిర్వాహక అధికారుల పంపిణీ. నెక్స్ట్ డే 26లో విజయనగర యుగం, అరవీటి వంశం చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇది చంద్రగిరికి షిఫ్ట్ అవ్వడము, చంద్రగిరి నుంచి బ్రిటిష్ యుగానికి కూడా లింక్ చదువుకోవాలా. 100 వాసుద్దాల వరకు మీరు లింక్ ఇవ్వాలి. శాసన, పాలన, ఆర్థిక అధికారులు, ఇక్కడ ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్, కానీ పెద్దగా బిట్ వచ్చే అవకాశం లేదు, ఒకటి వచ్చే అవకాశం ఉంది, లైట్గా చదవండి. డే 27 విజయనగర యుగం విశేషాలు అంటే యాత్రికులు, వారి పరిశీలనలు, వారి కాలాలు ఎక్కువ దృష్టి పెట్టుకొని సాహిత్యం చదువుకొని, ఇక్కడ ఆ హంపి విజయనగరంలో ఉన్నటువంటి టెంపుల్స్, తాడిపత్రిలో ఉన్న టెంపుల్, లేపాక్షి, ఇవన్నీ కథ కలిపి కొడితే మిమ్మల్ని కొట్టేవాడు ఉండడు. అలాగే రాజ్యాంగబద్ధ సంస్థల అధికారాలు, గతంలో సింపుల్గా అడిగాడు, ఇప్పుడు జస్ట్ ఏదైనా ఒకటే అధికారం అండి, ఆ ఫార్మేషన్ చదువుకోండి చాలు. రైట్, మీరు కుతుబ్ షాహీల యుగం, ఇబ్రహీం కుతుబ్ షా గట్టిగా చదవండి, అబ్దుల్లా కుతుబ్ షా గురించి చదవండి, వీళ్ళ ఆర్థిక అంశాలు చదవండి, మొఘలుతో రిలేషన్ చదవండి. అలా రాజ్యాంగబద్ధ కాని సంస్థలు, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, అవి కూడా ఒక లుక్ వేయండి. నెక్స్ట్ మిత్రులారా, ఆంధ్రదేశానికి యూరోపియన్ల రాక వరుస క్రమం పెట్టుకోండి. పైనుంచి కిందికి, కింది నుంచి పైకి కూడా అడుగుతాడు. ఎక్కువగా డచ్ వారి పైన ఈసారి ఫోకస్ చేయండి. తర్వాత ఆంధ్ర వాళ్ళని తీసుకుని ఏం చేయాలి. లోక్పాల్, లోకాయుక్త చదివేటప్పుడు ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త కూడా లింక్ ఇవ్వాలి. లోకాయుక్త చదివేటప్పుడు 2 కండిషన్స్ దరిద్రం ఉంది కదా, తొలిసారి ఒడిశాలో ఫామ్ అయిందా, మహారాష్ట్రలో ఫామ్ అయిందని, ఆ లింక్ ఇందులో కరెక్ట్గా ఉంటుంది, లేదా ఇంటర్నెట్లో కూడా బాగుంటుంది, లింక్ చేసుకొని చదువుకోండి. సో రైట్, ఒప్పందాలు, యుద్ధాలు, కంపెనీ పాలన. కంపెనీ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన చాలా ఉన్నాయి. ఇక్కడ యుద్ధాలే 6-7 యుద్ధాలు చేయాలి ఇక్కడ మనం. ఒప్పందాలు కూడా అంతే. మీరు ఒప్పందాలు అనగానే కాంట్రాక్టులు, జోగుపంతులు చదివేసి నేను కుమ్మేచ్చానంటే, ఉత్తర సర్కార్లు అంటే ఎవరో ఒప్పుకోరు. కొంచెం లోతుగా వెళ్ళండి. బొబ్బిలి యుద్ధం తర్వాత శ్రీకాకుళం ప్రాంతానికి ఫౌజదారుగా ఎవరిని నియమించారు, ఇలాంటి లోతులకు కూడా వెళ్ళాలా. మీరు శాసించగలరా ఏపీపీఎస్సీని? నేను కానీ మీరు కానీ, ఇద్దరికీ అలాంటి అధికారాలు లేవు. గమ్మును చదువుకోవడమే. కేంద్ర రాష్ట్ర సంబంధాలు వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈమె గవర్నర్గా పనిచేసిన రమాదేవి గారు అని ఉంటారు, గవర్నర్గా పనిచేసింది, నోట్ మై పాయింట్. ఆమె రాశారు, చాలా చక్కగా రాశారు కేంద్ర రాష్ట్ర సంబంధాలు అప్పట్లో. నేను ఆ పుస్తకంలో కూడా కవర్ చేసి ఇచ్చాను, మన టీంలో ఉన్నారు. మొత్తం 14 టీం, అందరూ పిహెచ్డీ అండి. గతంలో 6 మెంబర్స్ ఉండేది, ఇప్పుడు అందరూ పిహెచ్డీలు అయిపోయారు. వాటన్నిటిని 30 బోధనతో మేము కలిసి శ్రమిస్తున్నాం. ఇదంతా ఉమ్మడి టీం వర్క్ అండి. రైట్, నెక్స్ట్ కంపెనీ పాలన పరిస్థితులు ఏం లేదు. పరిశ్రమలు, క్రైస్తవము,
తర్వాత మన అక్కడ ఉన్నటువంటివి చూడాలి, విద్య అవి. సో అందుకే కదా మన మెకాలే గురించి ఇండియన్ హిస్టరీలో ఎక్కువ అడిగాడు, మనకేంటని చదువుతారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలు రాజకీయ పార్టీలు ఎట్లా ఉన్నాయి ఏమిటి ఇట్లాంటివన్నీ చాలా అవసరం అవుతాయి. అది డే 32 రాణి పాలనలో ఆంధ్రదేశం మరి చదవాలి కదా, విక్టోరియా రాణి పాలనలో ఏం జరిగిందో. అలాగే సంస్కరణ ఉద్యమాలు స్టార్ట్ చేస్తారు. మనం ఓన్లీ కందుకూరు విలేజ్లకే కాన్సన్ట్రేట్ చేశారు. ఈసారి రఘుపతి వెంకటరత్నాయుడు వెళ్ళండి, వెనల్కంటి సుబ్బారావు వెళ్ళండి, ఇట్లా కొత్తగా వెళ్ళండి. చాలా కొమ్మరాజు లక్ష్మణరావు మనం మిస్ అయ్యాడు. అంటే గ్రంథాలయ ఉద్యమంలో కొద్దిగా అడిగారు కానీ ఆయన గురించి పర్టికులర్గా మిస్ అయ్యాడు, ఆయన తీసుకురండి సరే. సో ఇట్లా కొత్తగా చదవండి. ఎన్నికల సంస్కరణలు, ఎన్నికల సంఘం ఇక్కడే కవర్ చేయాలి, సంస్కరణలు కూడా కవర్ కావాలా. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్ నుంచి కవర్ చేయండి. నెక్స్ట్ మిత్రులారా, సంస్కరణ ఉద్యమాల కొనసాగింపు అంటే కందుకూరి ముందు, కందుకూరి తర్వాత అట్లా 3 కవర్ చేయాలా. కేంద్రీకరణ అంటే సెంట్రలైజేషన్, డీసెంట్రలైజేషన్, సింపుల్ బిట్స్. ఇందులో హై స్కూల్ స్టేజ్లో కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, కొత్తగా చదవండి. న్యాయ ఆత్మగౌరవ ఉద్యమాలు ఇవి చదివేటప్పుడే అనిబిసెంట్ పాత్ర తప్పనిసరిగా చదవాలా. వారి అంచులు ఊటిలో అరెస్ట్ అయిన విధానాన్ని చదవాలా. ఆమె రోలు, మీరు కామన్వెల్త్, న్యూ ఇండియా, అనిబిసెంట్ తీసుకొచ్చిన పత్రికలు చదువుతారు కదా, 30 ఏళ్ళ నుంచి అదే చదువుతారా? న్యూ ఇండియా అనేటువంటి పత్రికకు ముందు ఏ పేరు? ఎందుకంటే అనిబిసెంట్ దాన్ని కొనుగోలు చేసి స్టార్ట్ చేశారు. అట్లా అడిగేటువంటి అవకాశం మనం వెళ్ళగానే సో న్యూ ఇండియా, కామన్వెల్త్ 2 పత్రికలు తీసుకొచ్చారు, ఆమె స్థాపించిన సంస్థలో యంగ్ బాయ్స్ స్కౌట్స్ హౌస్ ఇట్లా ఇలాంతా కాదండి, కొంచెం లోతుకి వెళ్ళండి. ఇక పాలిటీలో ఆ బలవంతరాయ్ మెహతా, అజోఫ్ మెహతా పంచాయతీరాజ్ కమిటీలు సింపుల్. ఇందులో చదివేటప్పుడు ఖచ్చితంగా తెలుగు అకాడమీ నుంచినే చదవాలి. మీకు లక్ష్మీకాంత్ కంటే కూడా తెలుగు అకాడమీ బాగుంటాయి అవి రిపోర్ట్స్. ఓల్డ్ తెలుగు పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి, దాంట్లో చాలా బాగుంటాయి. సో నెక్స్ట్ స్వదేశీ ఉద్యమం. ఇక్కడ చదివేటప్పుడు మీరు గాడిచర్లను తీసుకోవాలా, రామచంద్రరావుని తీసుకురావాలా, అందరినీ తీసుకురావాలా. ఆ రోజు కండిషన్స్ హిందూ పేపర్లో వచ్చిన పత్రికలు వ్యాసాలతో సహా చదివాం. సమైకాంధ్ర ఉద్యమంలో 12 గంటలు బహిరంగ స్పీచ్ ఇచ్చి ఆ రికార్డు స్టిల్ ఇప్పటికీ నా పేరే అనుకోండి. సబ్జెక్టు కరెక్షన్ 2013లో విజయనగరం కేంద్రంగా చేశాం. 124 ప్రజా సంఘాల ఆ ఉద్యమాలు జరిగే ఉత్తరాంధ్రలో అనమాట. సో రైట్, అవి నేను పార్లమెంట్ స్పీచెస్తో సహా చదివాను. ఎక్కడ కూడా కేసీఆర్ గారిని విమర్శించకుండా, అంటే బూతులు తిట్టకుండా సైద్ధాంతికంగా విమర్శిస్తూ చలోక్తులు విసురుతూ 12 గంటలు, ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు 12 గంటలు ఏకదాటి ప్రసంగం బహిరంగంగా. ఊహించుకోండి మిత్రులారా. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఇక్కడ చదవాలి. చట్టం అంతా చాలా జాగ్రత్తగా చదవాలి. నెక్స్ట్ ఆంధ్రలో హోమ్ రూల్స్ సహాయ నిరాకరణ ఉద్యమాలు. సహాయ నిరాకరణ ఉద్యమాల్లో మీరు చదివేటప్పుడు మళ్ళీ అవన్నీ ఉన్నాయి కదా, పెదనందిపాడు, పల్నాడు, ఇవన్నీ చదువుతారులేండి. దాంట్లో కొత్తగా చదవండి. ఇంకా అది ఎందుకు చదివింది, అది అటవీ సత్యాగ్రహమా, లేకపోతే పన్నులు వద్దున్నందుకు జరిగిందా, ఆ లెవెల్ దాటేసి ఇంకో లెవెల్కి వెళ్ళండి. నెక్స్ట్ 74వ రాజ్యాంగ సవరణ చట్టం. సో ఇక 37లో రంపా విప్లవం, ఉప్పు సత్యాగ్రహం తర్వాత సంఘటన. రంపా విప్లవం అంటే అల్లూరి సీతారామరాజు దాడులు అడిగేశారు. తొలి ఏ పోలీస్ స్టేషన్ అడిగాడు, చివరి ఏ పోలీస్ స్టేషన్ అడిగాడు, పోలీస్ స్టేషన్ల క్రమం అడిగేశాడు. ఆ బాయ్స్ స్కౌట్స్ వాళ్ళందరూ ఉన్నారు కదా, స్కాట్ అనేవాడు వాడిని కొట్టేసింది, ఆ దామన్చేరి కట్టిన ఇవన్నీ అడిగేశారు. దాని లెవెల్ వెళ్ళండి. ఓకే రైట్. రాజ్యాంగ సవరణలో ఇక స్టార్ట్ అయినాయి. 1 నుంచి 25 లోపు ముఖ్యమైనవి. సో 1 చదవాలా, 7 చదవాలా, అవి చాలా ఇంపార్టెంట్. తర్వాత మళ్ళీ చెప్తాను నేను. క్విట్ ఇండియా ఉద్యమం ఇక్కడ చదవాలి. చదివినప్పుడు ఆంధ్రలో ఎక్కడెక్కడ హింసాత్మక సంఘటనలు చదవాలి. ఉదాహరణకి తెనాలిలో ఎలా జరిగింది, అట్లా భీమవరంలో ఎలా జరిగింది, ఇవంతా. అలాగే జమీందారు వ్యతిరేక ఉద్యమాలు నెల్లూరుతో మొదలుపెట్టి గట్టిగా చదవండి. రాజ్యాంగ సభలు 25 నుంచి 50 లోపు. 50 లోపు ఇంక మీరు కుమ్మేస్తారు. 42, 44 ఎలాగో చదవాలా, ఇంకా మంచి ఉన్నాయి, చదవండి. సో రైట్. నెక్స్ట్ అండి 39 వామపక్షవాదులు, సామ్యవాదులు, జాతీయ కవిత్వం, విప్లవ సాహిత్యం, నాటక సమస్యలు, మహిళా సమస్య, ఇవన్నీ కలిపి 1 లేక 2 బిట్లు ఉంటాయి. అది సింపుల్గానే చదువు, మరీ లోతుకి వెళ్ళి మీరేం చేయగలరు. ఇక్కడ రాజ్యాంగ సవరణలో 51 నుంచి 75 లోపు అంటే ఇందాక చూసారు 73, 74 ఎలాగ చదువుతారు. అవి చదివినప్పుడు మున్సిపాలిటీలన్నీ రావాలా, పంచాయతీల ఆర్టికల్స్ రావాలా, అవన్నీ చదవాలా. నెక్స్ట్ 40 ఇందులో ఆంధ్రోద్యమం చదవాలా. హిందూ పత్రికలో వచ్చినటువంటి ఆ రోజుల్లో వచ్చిన వ్యాసాలు, అందులో మనకి రాజమండ్రి కేంద్రంగా ఏర్పాటైన సంస్థలు, అలాగే జానపద గిరిజన సంస్కృతి. ఇది అడిగితే అడుగుతున్నాడు, లేకపోతే లేదు. కానీ లుక్ వేస్తే వేయచ్చు, తప్పులేదు. విశాలాంధ్రోద్యమం గట్టిగా చదవాలా. లాస్ట్ టైం ఆంధ్రోద్యమం విశాలాంధ్ర నుంచి 5 బిట్లు కవర్ అయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్ చారిత్రక సంఘటనలు వారు 2014 వరకు అంటారు, కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి వరకు కొడేయడమే అన్ని ముఖ్యమంత్రులు వారి యొక్క సంస్కరణలంతా. ఇక పాలిటీ రాజ్యాంగ 76 నుండి 105 లోపు. అవునా, 2021లో వచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు వేరు, సవరణ చట్టం వేరు. ఈ బేసిక్స్ మీకు తెలుసు కాబట్టి. ఇప్పుడు ఇటీవల వచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్ వరకు చదివితే
ఈ మొదట 40 రోజుల్లో అద్భుతంగా 80 భాగాలను పూర్తి చేస్తారు. ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు. రెండో పేపర్ అయినటువంటి ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీని మరొక సందర్భంలో మనం చేసుకుందాం అవకాశాన్ని బట్టి, ఎందుకంటే ఇంకా వీడియో లెంత్ అయిపోతుంది. ఓకేనా? సో మనం అందిస్తున్నటువంటి కోర్సులో మనకున్నటువంటి నాలెడ్జ్ని, మన టీం వర్క్ని, మన యాప్ను, ఓన్ టెక్నికల్ టీంను మెయింటైన్ చేసేంత స్థాయి మనకు ఉందంటే, అమెజాన్ క్లౌడ్ సర్వర్ వాడుతున్నాము, ఇంత గొప్పగా ఇండివిజువల్ వ్యక్తిగత స్థాయిలో పనిచేయడం అంటే మనం ఏ స్థాయిలో ఆదరణ పొందామో, ఏ స్థాయిలో మనకు ఈ రకంగా మనం మీ ఆదరణ పొందగలిగాము ఆలోచన చేసుకొని మన యొక్క సబ్జెక్టుని, ఆ బిట్టి తెప్పించే విధానాన్ని, పనిచేసేటువంటి క్రమశిక్షణను, అన్ని అంశాలను మీరు బేరీజు వేసుకొని, మీరు ఆసక్తి ఉంటే అవకాశము ఉండాలా, ఆసక్తి ఉండాలా, మీకు రెండు కనుక కలిగితే మాతో మీరు జాయిన్ అవుతారని ఆశిస్తూ ఆల్ ద వెరీ బెస్ట్, మీ డాక్టర్ గోపాల్ డే.